బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్ళు సుప్రీంకోర్టు పైనే ఉన్నాయి. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై నేడు కోర్టు తీర్పు ఇవ్వనుంది. గత కొంతకాలంగా సాగుతున్న ఈ రాజకీయ న్యాయ పోరాటం ఇప్పుడు కీలక దశకు చేరుకోవడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అధికార పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్ల వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్ సహా బీజేపీ నేత ఏలిటి మహేశ్వర్ రెడ్డి గతంలో ఈ పిటిషన్లు దాఖలు చేశారు. ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదంటూ వారు ధర్మాసనాన్ని ఆశ్రయించారు. మరోవైపు ఈ కేసు విచారణకు ముందే అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గతంలో 8 మందికి ఇవ్వగా తాజాగా నిన్న 2 ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. తమపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని, నియమ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించలేదని స్పీకర్ స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో అధికార పక్షం కొంత ఊపిరి పీల్చుకున్నప్పటికీ సుప్రీంకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో ఫలితం ఎలా ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం నిన్న స్పీకర్ నిర్ణయంతో కాస్త తెరపడినప్పటికీ కూడా ఇవాళ సుప్రీంకోర్టులో ఎటువంటి నిర్ణయం రాబోతోంది అనే దానిపైన ఉత్కంఠ నెలకొంది. సో మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిన్నటితో అందరికీ క్లీన్ చిట్ ఇచ్చేశారు. సో ఆ నేపథ్యంలో ఇవాళ సుప్రీంకోర్టులో దీనిపైన విచారణ జరగబోతోంది. సుప్రీంకోర్టు తీర్పుపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మా ప్రతినిధి శివ మరింత సమాచారం అందిస్తారు. శివ, ఇవాళ సుప్రీంకోర్టులో నిర్ణయం జరగబోతోంది, తీర్పు రాబోతుంది, దీనిపైన ఒక ఉత్కంఠ కనిపిస్తోంది. సో ఇప్పటిదాకా జరిగినటువంటి ఆ డెవలప్మెంట్స్, ఆ వాదనలు అవన్నీ కూడా ఎటువంటి తీర్పుకు దారి తీసే అవకాశం ఉంది అనేది అంచనా వ్యక్తమవుతుంది ఈ సమయానికి. రైట్ రాజేష్, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పార్టీ మారారంటూ కూడా పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన కేసు సంబంధించి ఇటు హైకోర్టులోని ఇటు సుప్రీంకోర్టులోను గత కొంతకాలంగా విచారణ కొనసాగుతోంది. అయితే తెలంగాణ స్పీకర్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటులో కానీ నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేస్తున్నారంటూ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అలాగే పాడి కౌశిక్ రెడ్డి. వారితో పాటు ఇటీవల స్పీకర్ కోర్టు ఆదేశాలు ధిక్కరించినట్లుగా భావించి చర్యలు తీసుకోవాలంటూ కూడా కోర్టు ధిక్కరణ కింద పిటిషన్ దాఖలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే ఏలిటి మహేశ్వర్ రెడ్డి. ఈ 3 పిటిషన్ సంబంధించి గత విచారణ సందర్భంగా విచారించారు. తర్వాత మొత్తం గత విచారణ సందర్భంగా 8 మందిపై నిర్ణయం తీసుకున్నారు. 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్. అయితే మరో 2 ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి ప్రజెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మరో 3 వారాల సమయం కేటాయించాలని స్పీకర్ తరపు న్యాయవాది కోరిన నేపథ్యంలో సుప్రీం ధర్మాసనం 3 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలి, లేదా తదుపరి నిర్ణయం మేము తీసుకుంటామంటూ కూడా సుప్రీం ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆ ఇద్దరికి సంబంధించి కూడా కడియం శ్రీహరి, దానం నాగేంద్రపై కూడా నిన్న కీలక నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 10 మందికి కూడా క్లీన్ చిట్ ఇచ్చారు. వారి నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి మాత్రమే సీఎం రేవంత్ రెడ్డితో కలిశామంటూ కూడా వారందరూ వివరణ ఇచ్చారంటూ కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ వారి 10 మందికి కూడా క్లీన్ చిట్ ఇచ్చారు. అయితే ప్రధానంగా ఇక్కడ నిర్ణయం తీసుకోవడం లేదు, పార్టీ ఫిరాయింపులకు సంబంధించి అనర్హత పిటిషన్ పై నిర్ణయం తీసుకోవడం లేదు అని మాత్రమే సుప్రీంకోర్టుకు ఇటు పాడి కౌశిక్ రెడ్డి కానీ కేటీఆర్, మరోవైపు ఇచ్చిన సమయంలోగా దీనిపై నిర్ణయం తీసుకోలేదు, కోర్టు ధిక్కరణ కింద కేసు నమోదు చేయాలి, దీనిపై చర్యలు తీసుకోవాలనేది కూడా ఏలిటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. అయితే వారు ఇచ్చిన ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. అంటే 10 మందిపై అనర్హత పిటిషన్ పై సంబంధించి నిర్ణయం తీసుకోవాలని కోరిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో వారు 10 మందిని కూడా విచారించి వారందరికీ కూడా క్లీన్ చిట్ ఇచ్చారు. వారి పార్టీ మారినట్లు ఎక్కడ కూడా ఎటువంటి ఆధారాలు లేవు. వారు కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసమే మేము కలిసామని వారంతా వివరణ ఇచ్చిన నేపథ్యంలో అందరికీ కూడా క్లీన్ చిట్ ఇస్తున్నట్లుగా కూడా తెలియజేశారు. ఆ క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ప్రధానంగా సుప్రీంకోర్టులో ఈ రోజు జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ల ధర్మాసనం ముందు ఈ పిటిషన్ అనేది విచారణ జరగబోతుంది. అయితే ఇప్పుడు వారి 10 మందిని విచారించిన నివేదికను స్పీకర్ తరపు న్యాయవాది ఈ రోజు సుప్రీం ధర్మాసనం ముందు సమర్పిస్తారు. ఆ నివేదికను పరిశీలించిన తర్వాత మళ్ళా హైకోర్టుకు పంపించే అవకాశం అయితే కనిపిస్తోంది. అంటే మొదట వాళ్ళు నిర్ణయం తీసుకోవడం లేదు అనే దానిపై మాత్రమే సుప్రీంకోర్టుకు వచ్చిన నేపథ్యంలో ఆలస్యం చేస్తున్నారు స్పీకర్ అనే దానిపై మాత్రం సుప్రీంకోర్టుకు వచ్చారు. కాబట్టి ఇప్పుడు ఆ సుప్రీంకోర్టు ఆదేశాలతో స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు, 10 మందిపై క్లీన్ చిట్ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి కేసు అనేది మళ్ళీ హైకోర్టుకు వెళ్తుంది. అక్కడ దీనికి సంబంధించి వాదనలు ప్రతివాదనలు జరిగిన తర్వాత అక్కడ మళ్ళా
వారికి ఎవరైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గాని, పాడి కౌశిక్ రెడ్డి, అలాగే ఏరెడ్డి Right. మహేశ్వర్ రెడ్డి వీరు ముగ్గురు దాఖలు చేసిన పిటిషన్ పై మళ్ళీ అక్కడ ఫ్రెష్ గా అక్కడ తెలంగాణ హైకోర్టులో వాదనలు ప్రతివాదనలు ఉంటాయి. అక్కడ నుంచి మళ్ళా సుప్రీంకోర్టుకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యంలో ఇవాళ సుప్రీంకోర్టులో వాదన జరగబోతున్నాయి. అక్కడి నుంచి నేరుగా మళ్ళీ హైకోర్టుకు దాన్ని ఆ కేసును ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.